కనికర సంపన్నుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అనే క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు సలాం. ప్రియ సంగమయ్య ఉదయకాల సమయంలో తండ్రి మనకిచ్చిన ఈ యొక్క కొన్ని గడియల్లో మనం ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఈ భూమి మీద రకరకాలు కలిగిన ప్రార్థన చేస్తాం. అయితే ఏ ప్రార్థనకైనా త్వరగా స్పందిస్తాడు అని చూస్తే 4 రకాలు కలిగిన ప్రార్థనలు ఆయన ముఖ్యంగా ఆయన వింటాడండి, తొందరగా సమాధానం ఇస్తాడు. ఏంటి అది అని చూస్తే, 1 పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన, 2 విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన, 3 యథార్థంగా చేసిన ప్రార్థన, 4 కన్నీటితో చేసిన ప్రార్థన. ఈ 4 ప్రార్థనలకైనా త్వరగా సమాధానం ఇస్తాడు. మరి ఉన్న ప్రార్థన వింటాడు. ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తాడనేది దావీదుగా చెప్పిన మాట. కీర్తన భాగం 2 కీర్తనలు 62 మనం చూసుకుంటాం. ఆయన ప్రార్థన ఆలకిస్తాడండి, ఎందుకు ఆలకించడం? కానీ త్వరగా సమాధానం ఇచ్చేది ఈ ప్రార్థనకే. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు వాక్యంలో చూసుకుందాం. ఎవరే వ్యక్తి అంటే, చాలామంది బైబిల్ గ్రంథంలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు, తండ్రికి చేశారు. ఆ ప్రార్థన విన్నాడు, వెంటనే సమాధానం ఇచ్చాడు. అలాగే భక్తితో చేసిన ప్రార్థన కూడా సమాధానం ఇచ్చాడు. ఇవ్వకుండా లేదు, వెంటనే ఇచ్చాడు ఆయన సమాధానం. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని చూసుకుంటే, ఆయన ఎక్కడో అడుగు నుండి ప్రార్థన చేశాడండి. ఎక్కడో అడుగు నుంచి ఆయన ప్రార్థన చేశాడు. ఎవరి వ్యక్తి? యోనా. హల్లెలూయా. యోనా గారు ఏ స్థితిలో ఉన్నాడో, ఏ పరిస్థితిలో ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడో వాక్యాన్ని మనం ముందుగా చూసుకుందాం. యోనా గ్రంథం 2వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు చూస్తే అక్కడ ఇలాగ రాయబడి ఉంది. 5 నుంచి 9 వచనాలు 2వ అధ్యాయము యోనా గ్రంథం. అక్కడ యోనాను నీటిలో పడేసిన సంఘటన మనకు తెలుసు. గొప్ప మత్స్యము అంటే పెద్ద చేప, అంటే మనిషి పట్టగలిగినంత చేప అంటే చిన్నదే కాదండి. సర్వసాధారణంగా అలాంటి చేపలను పట్టుకున్నా కోసుకొని తినరు. ఎందుకంటే అది మనుషులతో సమానం కనుక. మనిషిని మింగేసి దాచుకునే అంత గొప్ప చేపలు కూడా సముద్రంలో ఉంటాయి. అవి సర్వసాధారణంగా బయటకు రావు. ఒకవేళ వచ్చి వలలో చిక్కిన అది ఎవరు పట్టుకోరు. ఒకవేళ పట్టుకున్నా దాన్ని కోసుకొని తినరు, ఎందుకంటే అది మనిషితో సమానం కనుక. అలాంటి గొప్ప మత్స్యాన్ని, గొప్ప చేపను సముద్రంలో ఏర్పాటు చేశాడు తండ్రి. దానికి చెప్పాడు, ఇదిగో ఒక మనుష్యుడు నీటిలో పడబోతున్నాడు. ఎప్పుడు పడక ముందే వాడిని నువ్వు చంపేవద్దు, నీ కడుపులో దాచుకున్నాడు. దాచుకోమన్నాడు. ఏం చేపది? తిమింగలము. సొర్ర అయితే చంపేద్దండి. తిమింగలం అయితే చంపదు, మింగేస్తుంది. సొర్ర అయితే మొక్క చేస్తుంది. సొర్రకు చెప్పలేదన్నమాట. సొర్ర కూడా చాలా పెద్ద ఉంటాయి సముద్రంలో, వాటికి చెప్పలే. తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. చిన్నవే ఉండవు, చాలా పెద్ద ఉంటాయి. అయ్యో సర్వసాధారణ మనం డిస్కవర్లో చూస్తుంటాం అప్పుడప్పుడు, ఇంగ్లీషు న్యూస్లో ఎక్కడో సముద్రంలో ఉంటాయి. అలాంటి చేపకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో ఒక మనుష్యుడు పడుతున్నా కనుక వాడిని చంపకుండా నువ్వు క్యాచ్ చేయను. కానీ వెంటనే నీటిలో పడించిన వెంటనే ఆ తండ్రి చెప్పిన మాట విని దాని కడుపులోకి వేసేసుకున్నది. అంతే, కడుపులోకి వేసేసుకున్నది. ఎక్కడికి వెళ్ళిపోయినా గాలుగదులు అంటే ఊపిరితిత్తులు అండి. మనకి కూడా ఉన్నాయి గాలుగదులు అంటే ఇటు ప్రత్యేకంగా అక్కడ ఏమి కట్టరు. ఊపిరితిత్తులు, మనకు ఊపిరితిత్తులు లేవా? ఊపిరితిత్తులు మూసిపోతే ఏమవుతుంది మన పరిస్థితి? ఆక్సిజన్ పెడతారు. అందుకే ఎలాంటి వాటికైనా సరే కొంచెం వాళ్ళకి అనుమానం వచ్చిందంటే వెంటనే హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టేస్తారు. ఎందుకు? ఊపిరి ఆడాలి కనుక. అలాంటి గాలుగదుల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏముంటుంది? నాచు ఉంటుంది, భయంకరమైన. అంటే అది తినేసినంత కూడా అందులో దాచుకుంటుంది అది. అలాంటి నాచు ప్రదేశంలో యోనాను పెట్టేశాడు తండ్రి. యోనాను పెట్టేశాడు. అప్పుడు అంటాడు 5 నుంచి 9 వచనం చూస్తే, నాయనా నన్ను క్షమించు, నేను నీ మాట వినకుండా, నేను మరలా భూమి మీద పైకి రాకుండా నేను సముద్రం అగాధంలో ఉన్నాను. వాడికి తెలియట్లేదు చేప కడుపులో ఉన్న సంగతి.
ఆయన తెలియలే. ఈరోజు మనం కూడా అంతే. మనం కూడా అంతే. చీకట్లో పడిపోతాం. అంటే రకరకాల కలిగిన చీకట్లు ఉన్నాయి మనకి కదా. ఒకటి కాదు, చీకటి అంటే లైట్లు ఆర్పేసేసిన తర్వాత, లేకుంటే వీధిలో లైట్లు ఆరిపోయిన తర్వాత వచ్చే చీకటి కాదండి. చీకటి అంటే కష్టాలు. కష్టాలు మనం పడిపోయినప్పుడు నువ్వు ఎందుకు పడిపోయావో నీకు తెలియదు. నేను ఎవరు చూశారో నీకు తెలియదు. ఒకసారి నిదానించి ఆలోచించుకుంటే అప్పుడు తెలుస్తుంది, నేను ఈ పొరపాటు చేశాను కనుకే, నేను వాళ్ళ మాట వినలేదు కనుకే, వీళ్ళతో నేను స్నేహం చేయలేదు కనుకనే నేను 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 పడిపోయినాను. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తాను. అంతకుముందు మనకు జ్ఞానం ఉండదు. అలాగే యోనా గారు కూడా ఎక్కడ పడిపోయాడు? చేప కడుపులో పడిపోయి ఆ గాలి గదులో కూర్చొని మోకాలేసి బయటకు రావడానికి వీల్లేదు కదండి. ఎందుకంటే నోరు మూసేసింది కదా. అది నోరు మూసితే బయటకు ఎక్కడ వస్తుంది? ఇప్పుడు లోపల పెట్టి తలుపు మెయిన్ తలుపు వేసాం అనుకోండి, తలుపులు చాలా ఉంటాయి లోపల, కానీ అసలైన బయటకు రావడానికి ఒకే ఒక తలుపు ఉంటుంది కదా. ఆ ఒక్క తలుపు బిగించేసాం అనుకో, ఎలా వస్తారు లోపల ఉన్న వాళ్ళు? చేప చేసిన కూడా అదే. అన్నీ ఓపెన్గా ఉన్నాయి, గాలి గదులన్నీ ఓపెన్గా ఉన్నాయి, కడుపుంది గాలి ఓపెన్గా ఉంది, ఎలాగైనా తిరగచ్చు. అందులో నాసు ఉంది, అన్నీ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, నాసు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ బయటికి రావడానికి అవకాశం లేదు. దాన్ని నోరు మూసేసుకున్నది అంతే. ఎందుకంటే ఆ 3 రోజులు కూడా అది కూడా ఏం తినలే. అది తినాలంటే నోరు తెరవాలి కదా. నోరు తెరిస్తే మనిషి బయటకు వచ్చేస్తాడు. తినకుండా నోరు మూసుకున్న 3 రోజులు కూడా మళ్ళా తండ్రి అగ్నిచ్చే వరకు కూడా. అప్పుడు నీ చేసిన లోపల నుంచి అంటున్నాడు, ఆయన నేను దిగంతంలోకి దిగిపోయాను, నేను తప్పు చేశాను కనుక మరలా ఎప్పటికీ కూడా పైకి రాకుండా నన్ను బంధించేశావు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఇదిగో ఇక్కడ సముద్రంలో ఉన్న ఆ నాచు నా తల మీద ఉందయ్యా. నేను జిడ్డు పట్టేసి ఉన్నాను. నాసంతా నా తల నా ఒళ్ళంతా కప్పేసింది. నేను ఎక్కడున్నానో నాకు తెలియట్లేదు, చీకట్లో ఉన్నాను అని అప్పుడు అంటాడు. ఒకవేళ నన్ను కానీ బయటికి తీసుకొని వస్తే, నన్ను కానీ మళ్ళా నువ్వు భూమి మీద తీసుకొని వస్తే, మళ్ళా నాకు జీవాన్ని కానీ ఇస్తే, ఇదిగో తండ్రి నా మొక్కుబడులన్నీ నేను చెల్లించుకుంటాను, నా పాపం క్షమించు అని పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన. ఆ ప్రార్థన చేసే వరకు కూడా మొదటి రోజు ఏమనిపించలే, చలనం లేదు మనసులో. రెండో రోజు కూడా ఏమనిపించలేదు, అప్పుడు చలనం లేదు. అనుకుందాం హాయిగా ఓడలో పడుకున్నట్టుగా. అక్కడ కూడా పడుకున్నాడేమో యోనా, అక్కడ కూడా పడుకున్నాడేమో. 3వ రోజు జ్ఞానం వచ్చింది ఆయనకి. 3వ రోజుని ఈ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు అక్కడ అంటారు కదా, నాయన నేను చేసింది తప్పే, నన్ను క్షమించు. నీవు కానీ మళ్ళీ బయటకు తీసుకొని వస్తే, ఇదిగో నీకు నేను అనుకున్నానేం మొక్కుబడి. ఏ మొక్కుబడిది? నిన్నీవే పట్టణానికి చాటించమన్నావే, నేను చాటిస్తానని నీ దగ్గర అనుకున్నానే, ఆ మొక్కుబడి తీరుస్తాను అంటున్నాడు. అలాగే నేను ప్రవర్తిస్తాను అంటున్నాడు. అలాగే నేను జీవిస్తున్నానా, నీ మాట తోసా తప్పను అన్నాడు. కానీ మనిషి మాట ఎంత అమూల్యమైనదో మనకు తెలిసే. మనుషుల మాట శాశ్వతం కాదండి, నిక్కమైనది కాదు, నిలకడైనది కాదు, నీతి కాదు కాదు మనిషి మాట. అవకాశం వాదులుగా ఉంటాడని మనిషి ఎప్పుడు కూడా. ఇస్రాయేల్ ప్రజలు లేరా? ఆపద కలిగితే నాయన 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 తండ్రి తండ్రి ప్రభు 2 చేతులు ప్రార్థన చేశారు. ఆపద తీరిపోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదని సార్ అంతే. సాక్షాత్ తండ్రినే. మోసే మాట పక్కనెట్టండి, తన అన్నయ్య అహరోను మాట పక్కనెట్టండి, సేవకుల మాట పక్కనెట్టండి. సాక్షాత్తు ఎవరైతే రక్షించాడో ఆయనతోనే చెప్పేశాడు. ఆయనతో చెప్పేశారు వీళ్ళు, మీ మాట నాకు అవసరం లేదని సార్ అంతే. ఎందుకు అవసరం తీరిపోయింది నాకు. ఎన్నిసార్లు చేస్తారండి? చాలాసార్లు తండ్రిని బాధ పెట్టారు. మానవ స్వభావం అది. అందుకే మహాత్ముడు మహానుభావుడు సర్వాధికారి తండ్రి అదిలోనే చెప్పేశాడు, మనిషి బుద్ధి ఇంతే అనేసాడు అంతే. ఒక్క మాట. మనిషి తలంపు, మనిషి బుద్ధి, మనిషి జీవితం అంతే అనేసాడు అంతే. అది ఇప్పుడు మనం అనిపిస్తున్నాం. కనుక మనిషి మాట మీద నమ్మకం లేదు. కానీ యోనాను ఎందుకు బ్రతికించాడంటే ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. నువ్వెంత పాపివైనా సరే, నువ్వెంత మోసగత్వమైనా సరే, మోసపోయిన వాడివైనా సరే, మోసగించేదానివైనా సరే, నువ్వు ఎలాంటి ఈ హీన స్థితిలో ఉన్నా సరే, నీ మనసు మార్చుకొని పశ్చాత్తాపంతో ప్రార్థించే నువ్వు రక్షించబడతావు. ప్రతి సంగమా రక్షించబడతావు, ప్రతి సహోదరుడా. కానీ మళ్ళా ఆ పాప చీకట్లో నువ్వు వెళ్ళద్దు. అలాగైతే నువ్వు రక్షించబడతావు.
అలాగే రక్షించబడతావు. జాగ్రత్త. నువ్వు పాపివే, పాపత్ముడివే, పాపత్మురాలువే, అబద్ధాలు మోసం చేసిన దానివే, వ్యభిచారం చేసేదానివే, తాగేవాడివే, అంటే నిష్ఠానుసారంగా జీవించేదానివే. అయినప్పటికీ నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి నాయన నా తప్పును మన్నించు అంటే ఖచ్చితంగా మన్నిస్తారు. కానీ ఎందుకు తెలుసా? మళ్ళీ నువ్వు అందులోకి వెళ్ళకూడదు సుమి. నువ్వు అందులోకి మళ్ళీ వెళ్ళకూడదు. ఆ పాపపు రోత జీవితంలోకి నువ్వు వెళ్ళకూడదు. అబద్ధాలు జీవితంలోకి నువ్వు వెళ్ళకూడదు. నిన్ను మోసం చేసిన వారి దగ్గరికి స్నేహంగా ఉండకూడదు. నిన్ను మోసం చేసేవారిని దూరంగా పెట్టాలి. తండ్రితో సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా రక్షిస్తాను. అయితే యోనా బయటకు వచ్చిన తర్వాత మళ్ళా టర్కీపట్నం వెళ్ళిపోలేదు. ఎక్కడికి వెళ్ళాడు? నినివే పట్టణం వెళ్ళాడు. అంటే ఆయన మాట నెరవేర్చుకున్నాడు కదా యోనా. నాయన నన్ను బయటికి తీసుకొచ్చావు అంటే నీవు నాకు చెప్పినవన్నీ నేను చేస్తూ నీకు మొక్కుబడి చెల్లించుకుంటాను ఆయన. నేను 2 చేతులు నమస్కారం చేశాడు. ఆ చేప కడుపులో ఉండి మోకాలు వేసి ప్రార్థన చేశాడండి. పశ్చాత్తాపం ప్రార్థన చేశాడు. ప్రతి సంగమా, ఈరోజు నువ్వు పశ్చాత్తాపం ప్రార్థన చేయగలుగుతున్నావు. చేస్తే మళ్ళీ అందులోకి వెళ్ళచ్చు. ఒకవేళ చేస్తే, ఒకవేళ నువ్వు అన్నీ విడిచిపెట్టుకుంటే మళ్ళా ఆ రోత పాత జీవితంలోకి వెళ్ళావా అతోగతి పాలైపోతున్నావు. అయితే రెండోసారి వచ్చినప్పుడు ఇదే ఏమన్నా మొదటిసారి చేసి ఉంటే ఈ స్థితి రాకపోనేమో. ఇప్పుడు కూడా ప్రతి సంగమా తండ్రి మీకు చెప్పిన మాట ముందే వింటే నీకు ఈ స్థితి రాకపోనేమో. నువ్వు అప్పుల పాలైపో అవ్వకుండా నువ్వేమో. నలుగురితో అనుకోకుండా ఉందివేమో. నీ కుటుంబ సభ్యులు నిన్ను గౌరవించదేమో. నీ కుటుంబం నిన్ను విలువ చేయకుండా ఉండినేమో. నేనెవరు మోసం చేయకుండా ఉండినేమో. పనికిరాని వారితో స్నేహం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్న ప్రతి సహోదరుడా, ఎక్కువగా స్త్రీలండి. పనికిరాని వారితో స్నేహం చేసి మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు. ఇదేదో ముందు చేస్తే, ఈ ప్రార్థన ఏదో ముందు చేస్తే, ఈ జ్ఞానం ఏదో ముందే ఉంటే నీకు ఎందుకు కష్టాలు వస్తాయి? ఎవరి చేతుల్లో మోసపోయిన తర్వాత, ఏ వ్యక్తి ఎవడో నేను మోసగించిన తర్వాత అప్పుడు వచ్చి ప్రార్థన చేయడం కాదు, అప్పుడు వచ్చి ఏడవడం కాదు. తండ్రి దగ్గర ముందే నీకు చెప్తున్నాను కనుక లోకం చెడ్డది అని చెప్పేశాడు ఒక మాటలో. లోక స్నేహం నాకు విరోధం అని చెప్పేశాడు మాటలో. అర్థం కాలేదా మీకు వాక్యము? అర్థం కాలేదా మీకు? లోక స్నేహము ముందు చెప్పుకున్న వాళ్ళంతా కూడా నిన్ను మోసగించిన వారే, స్త్రీలైన పురుషులైనా, పెద్దవారైనా చిన్నవారైనా. నువ్వు లోకంతో స్నేహంగా ఉంటున్నావా? అది నాకు విరోధం. కానీ ఎప్పటికైనా నువ్వు నా దారిలోకి రావాల్సిందే సుమి అని హెచ్చరించాడు. ఒకవేళ యోనా గారు ముందే సతికేపట్నం వెళ్లకుండా నినివే పట్టణం వెళ్ళుంటే ఈ గతి పట్టకపోనేమో. ఆలోచించండి ఒకసారి. పడుతుందా? చేపకు ఆజ్ఞేస్తారా? చేప కడుపులోకి వెళ్తారా? ఆ 3 రోజులు ఆహారం లేకుండా ఉంటాడా? చేపకి ఆహారం లేదు, ఈయనకి ఆహారం లేదు, లోపల వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా జరిగిందంటే, ఎందుకు చేసిన తప్పు పనిష్మెంట్ ఇచ్చారు తండ్రి. ఈరోజు మనకి కూడా పనిష్మెంట్ ఇస్తున్నాం, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఏ పనిష్మెంట్? వ్యాధులు, రకరకాలు కలిగిన వ్యాధులు ఇప్పుడు మనకున్నాయి ఒంటి మీద. ఇవన్నీ ఏంటి? పనిష్మెంట్. తండ్రి మాట వినలేదు కనుక. అదే ముందే వింటే ఆరోగ్యం ఇస్తారు ఆయన. నిన్ను వ్యాధిగ్రస్తుడుగా చేయలేదే. రోగిష్ఠుడు నేను చేయలేదే. ఆరోగ్యం ఇచ్చాడండి, నిన్ను చక్కగా ఆరోగ్యం ఇచ్చాడండి, ఆలోచన ఇచ్చాడు. అది నువ్వు పాడు చేసుకున్నావు. చెప్పుడు మాట వినక, చెడ్డవార్త స్నేహం చేస్తూ రకరకాలైన జబ్బులు ఈరోజు మనుషులు ఉన్నాయండి. స్త్రీల్లో ఉన్నాయి, పురుషుల్లో ఉన్నాయి. రకరకాల జబ్బులు. వాటి కోసం చెప్పవలసిన అవసరం లేదు, అందరికీ తెలిసే. ఆ జబ్బులు ఎందుకు వస్తున్నాయి నీకు? నువ్వు సరిగ్గా లేక, నిలకడగా లేక. యోనా గారు కూడా నిలకడగా ఉండి ఆ మొదట్లోనే నినివే పట్టణం వెళ్ళి ఉంటే ఈ స్థితి పట్టకపోను ఆయనకు. కానీ వినలేదు కనుక పనిష్మెంట్ ఇచ్చే జాగ్రత్త. ఈరోజు నీకు నాకు కూడా అంతే ప్రియ సంగమా. మనకే కూడా అంతే. ఆయన మాట వినకపోతే ఎవరికైనా సరే ఒకటే బెత్తం దెబ్బ. అందుకని నన్ను బెత్తాన్ని వాడుతాను అన్నాడు ఆయన. జాగ్రత్త. ఆయన బెత్తం మన మీద పడకముందే మనం జాగ్రత్త పడాలి. పడిన తర్వాత జాగ్రత్త పడడం కాదు. కానీ చాలామంది పడినా జాగ్రత్త ఉండట్లేదు. ఈరోజు కొట్టినా బుద్ధి ఉండట్లేదు, హెచ్చరించినా బుద్ధి లేదు. అందుకే అలాంటి వారి జీవితాలను ఆయన ఏం చేస్తుంటే మైనస్లో పెడుతున్నాడు, తీసి పక్కన పెడుతున్నాడు అంతే. అప్పుడు అంటాడు, నాయన నువ్వు రా, తీసుకెళ్ళిపో. ఎవడీడు? లూసిఫర్ని పిలుస్తాడు, నీ సంతని తీసుకెళ్ళిపోమంటున్నాడు. అలాంటి గతి మనకు వద్దు.
అప్పుడు యోనా అంటున్నాడు, నాయనా నేను తప్పు చేశాను కనుక నా తప్పును మన్నించు, నా పాపాన్ని మన్నించు, నేనెప్పుడు కూడా నేను ఇలాంటి తప్పు చేయను. నేను యూబులో నేను ఉ పాప కోపలో ఉన్నాను, ఊబిలో చిక్కుపోయి ఉన్నాను, నాశలో ఉన్నాను. నన్ను భూమి మీదకి తీసుకురా నాయనా, నీకు చెప్పినట్టుగా చేసి నీకు మొక్కుబడి చెల్లించుకుంటానని నమస్కారం పెట్టి ప్రార్థన చేశాడండి. హల్లెలూయా! అప్పుడు బయటికి తీసుకొచ్చాడు. రెండోసారి ఏం చేశాడు? అప్పుడు నిజంగా వెళ్ళాడు నినివే పట్టణం. అది కూడా ఎలా వెళ్ళాడంటే కొద్దిగా అసూయతోనే వెళ్ళాడండి. అసూయతోనే వెళ్ళాడు. వాడు నశించిపోవాలని కోరుకుని వెళ్ళాడు. కానీ ఏదైతేనే వాడు మంచి మాట చెప్పాడో చెడ్డ మాట చెప్పాడో పక్కన పెట్టండి. ఈ సమాచారం తండ్రి చెప్పిన సమాచారం వాళ్ళకి అందిందా లేదా? అందింది. వాళ్ళు జాగ్రత్త పడ్డారు. నినివే దాసులు, నినివే పట్టణస్తులు, రాజులు, సామంతులు, సామాన్యం ప్రజలందరూ వాళ్ళు జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త పడలేదు ఏంటంటే సమాచారం చెప్పిన వ్యక్తి యోనా జాగ్రత్త పడలేదు. అందుకే రెండోసారి కూడా తండ్రి ఆయనను గద్దించాడు 4వ అధ్యాయంలో. ప్రతి అలాంటి దుస్థితి మనకొద్దు. నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసావా, ప్రతిఫలం తండ్రి ఇస్తున్నాడు. జాగ్రత్త. ఆ ప్రతిఫలాన్ని పొందుకొని ముందుకు కొనసాగవు. ఒక క్రైస్తవుడా, ఇబ్బందులు, ఇరుకులు, బాధలు అన్నీ వస్తాయి. మన అవసరాలు అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి కూడా. నీవు వినయ మనసుతో ఆయనకు ప్రార్థన చేయగలిగితే, ఓర్పుతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, యథార్థంగా ప్రార్థన చేయగలిగితే, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయగలిగితే తండ్రి నేను దీవిస్తాడండి. ఒకరోజు కాకుండా ఒకరోజైనా సరే. ఇప్పుడు ఆ మాట వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు. నాన్న నువ్వు తాగుకురా నాయన, నువ్వు దొంగతనం చేయకురా నాయన, నువ్వు చెడ్డవారితో తిరగకురా, వినలేదు. ఏదో ఒక రోజు వింటాడు. ఎప్పుడు వింటాడు? జ్ఞానం వాళ్ళు అయితే విని చెప్పుగా మాట వింటారు. జ్ఞానం లేని వారికి పనిష్మెంట్ వచ్చే వరకు కూడా దాన్ని విడిచిపెట్టరు. పనిష్మెంట్ రావాలి, ఆ పోలీసు వాళ్ళని పట్టుకెళ్ళిపోవాలి, ఆ కోర్టులో వాళ్ళు నిలబడాలి, దోషిగా నిలబడాలి. అప్పుడు జ్ఞానం వస్తుంది. అప్పుడు జ్ఞానం రావడం కాదని ముందుగానే చెప్తున్న పలుకుతండి. ఆ స్థితి మనం రాకూడదు. యోనా లాంటి పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన చేయకముందే మేలుకో సహోదరుడు, క్రైస్తవ కుమార్తెలారా ప్రార్థించుకుందాం. దయగలిగిన తండ్రి, కరుణామయుడా, నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా, నీ అమూల్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడు. నిజమే తండ్రి, ఆనాడు యోనా చేసిన తప్పులను తండ్రి క్షమించి, అయ్యా తండ్రి మరలా ఆయనకు జీవాన్ని ఇచ్చావు. అలాగే తండ్రి ఈరోజు మేము చేసిన పాపాలను క్షమించి తండ్రి యేసయ్య మా నిమిత్తం తండ్రి మీరు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఎందరైతే ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన ప్రతిఫలం దయచేసి, అయ్యా తండ్రి మా పాపాలన్నీ కూడా క్షమించి, మా తప్పులన్నీ కూడా క్షమించిన తండ్రి మరొక అవకాశం నీ చిత్తమైతే మా అందరికీ దయచేస్తామని వాక్యం బిడ్డలో తండ్రి పరివర్తన కలిగించి, మార్పు కలిగించి తండ్రి ఇంకెన్నడూ కూడా తండ్రి నీ మార్గంలో తప్పిపోకున్నట్లు కృప చూపిస్తామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కూడా పరమ తండ్రి నామములో మరొకసారి తన కుమారుడైన క్రీస్తు నామములో శుభం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క సహాయం మాకు అందించవలసిందిగా ప్రభునామములో కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. సెలవు.